అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నమస్కరిస్తూ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మా ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా 24 జరిగే ఎన్నికల్లో నా పేరుని ప్రకటించినందుకు వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా 2014 కావచ్చు, 2019 కావచ్చు, మరి నా పైన చాలా అభిమానం చూపించేవాళ్ళు. నేను కూడా పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉండే వ్యక్తిని. ఎందుకంటే సాధారణ ప్రభుత్వ ఉద్యోగిని నన్ను రాజకీయాలకు తీసుకొచ్చి ఒక రాజకీయ భవిష్యత్తుని ఇచ్చి 2014లో ఆయన శిరస్సు మొత్తాన్ని గెలిచా. 2019లో మళ్ళీ టికెట్ ఇచ్చి ఆయన శిరస్సు మతే మళ్ళీ కూడా గెలిచా. 2019లో అయితే రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం వచ్చింది. ఇది కారణం నా ప్రమేయం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి చరిస్మా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి చరిస్మా ఆయనే అనుకున్నామంటే, మీకు నిదర్శనం నిన్నటి సభ నిదర్శనం. నాయుడుపేటలో ఎన్నో సభలు చూసుంటాం. నిన్న మేమేం చేసామంటే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి సభ జరిపించమన్నారు అని ప్రజల్లోకి తీసుకెళ్ళాం. దీనికి అంత గొప్పగా వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇమేజ్, ఆయనకు ఉన్నటువంటి చరిస్మా. అది 2024లో కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారి చరిస్మాతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి రెక్కల కష్టంతో మళ్ళీ కూడా విజయం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నిన్నటి రోజు మా నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా సహకరించారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేశారు. దానికి ప్రజా మద్దతు తోడైంది. ప్రజా మద్దతు ఎందుకు తోడైందంటే 2014లో కొత్తగా పార్టీలకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు చెప్పలేక, చెప్పింది చేయాలి, చేయగలిగిందే చెప్పాలి అన్న ఉద్దేశంతో ఉట్టి హామీలు ఇలాక వెనుకబడ్డా. మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ పాదయాత్ర చేసి ఈ రాష్ట్రం యొక్క స్థితిగతుల్ని గమనించి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళని ఏం చేస్తే సామాజిక సాధికారత వస్తుంది అని ఆలోచన చేసి సమాజంలో అట్టడుగు వర్గాలను పైకి తీసుకోవాలంటే నవరత్నాలు లాంటి 9 పథకాలను కనుక పెట్టి ఇవన్నీ కూడా నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి అర్హతే ప్రామాణికంగా ఇవ్వగలిగితే మరి ప్రజలందరూ కూడా గొప్పగా అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో మరి ఆ నవరత్నాలని, హామీల్ని ఎన్నికల ముందుకు ఇవ్వడం. ఎన్నికల ముందు ఇచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం మనం. వాళ్ళందరూ కూడా చెప్పినట్టువి చేయలేదు వాళ్ళు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చారు ఆయన. అందుకే ఈరోజు చెప్తా ధైర్యం చెప్తున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా, ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా నేను మంచి చేశాను, నేను చేసిన సంక్షేమం మీ కుటుంబానికి అందుంటే మళ్ళీ నన్ను ఆశ్రయించండి, లేకుంటే అవసరం లేదు. ఎందుకంటే అంత ధైర్యంగా చెప్పాలంటే చాలా గుండె ధైర్యం కావాలి. ఎందుకంటే పని చేశారు కాబట్టి ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతారు. ఆ మాట ఎవరు కూడా చెప్పలేని విషయం. ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి అదే దమ్ముందని అంటాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా
నేను చేసిన మంచి మీకు మీ కుటుంబానికి అందుంటే నన్ను ఆశ్రయించండి, లేదంటే అవసరం లేదని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడుకి ఉందా లేదని అడుగుతాను. ఎందుకు గమనించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు, చేస్తున్న ప్రయత్నం. మరి నిన్న సూలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి నాయుడుపేటలో సామాజిక సాధికార యాత్ర పెట్టాం. మరి సామాజికంగా వెనుకబడిన వాళ్ళని, ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీలు అని, నా బీసీలు అని చెప్తూ వారికి ఏమేమి కావాలనో అన్ని సమకూర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నిన్నటి రోజు నాయకులతో కూడా ప్రజానీకం కూడా తోడై మరి అంత గొప్పగా నిన్న సభని విజయవంతం చేశారు. మరి అందరికీ చేతులు జోడించి శిరస్సు వంచి అందరూ కూడా పాదాబంధం చేస్తా ఉన్నారు. ఎందుకంటే నిన్నటి రోజు అంత గొప్పగా కార్యక్రమం జరిగింది. అంత వాళ్ళ యొక్క ఆశీస్సులు ఆ విధంగా ఉన్నాయి. మరి ప్రజల ఆశీస్సులు ఉన్నప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చడానికి, సమాయత్తం చేసడానికి నాయకులు, గ్రామస్థాయి నాయకుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎన్నికల సీజన్ వచ్చింది. ఈ ఎన్నికల సీజన్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఫ్యాన్ గుర్తుని, జగన్ జెండాని ఈ నియోజకవర్గంలో మరి రేపరేపటిగా ఆడించాల్సిన బాధ్యత సమిష్టిగా పంచుకొని మరి ఎగరేసడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి నిన్నటి కార్యక్రమాన్ని, సామాజిక సాధికారత బస్సు యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సూలూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ నిన్నటి రోజు ఇక్కడ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి వినమ్రంగా మరి పాదాభివందనం చేస్తామన్నా. నాకు టికెట్ ఇవ్వద్దని, ఇస్తే చేయమనో ఇంకోటో అని ప్రయత్నం చేశారు. దాన్ని నేను ఎప్పుడు కూడా తప్పబట్టట్లా. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు సహజం. ఒక నియోజకవర్గంలో ఎన్నికలు వచ్చినప్పుడు, మన నియోజకవర్గం కాదు, చాలా నియోజకవర్గాల్లో ఈయనొద్దు, ఆయనొద్దు అని అంటున్నారు. అది సహజమే. వాళ్ళు అనడం వల్ల తప్పలేదు. నేనేమో వాళ్ళు తప్పట్లేదు. నిన్నటి వరకు వాళ్ళని ఏం తప్పట్లేదు. వాళ్ళు పోయేదానికి, మాట్లాడడానికి అన్ని ప్రయత్నం చేస్తా ఉన్నా. మరి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. కొన్ని రోజులు మళ్ళీ ఆగాను. నిన్నటి రోజు గౌరవ విజయసాయిరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు, రీజనల్ కోఆర్డినేటర్, ఆయన సహకారంలో పూర్తిగా ఉంది. ఎందుకంటే ఆయన పార్టీకి చాలా నిబద్ధత కలిగిన నాయకుడు. ఆయన విజయసాయిరెడ్డి గారు పార్టీ ముఖ్యమని, పార్టీ విషయంలో ఎలాంటి బేసిజాలకు పోకుండా, పార్టీ భవిష్యత్తే ముఖ్యంగా ఎలాంటి పక్షపాతం లేకుండా మరి చేసేటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. ఆయన నోటుకుంటా నిన్న ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం నిన్న చెప్పడం మరి చాలా శుభపరిణామం. మరి వాళ్ళందరూ కూడా నేను చెప్పిన తర్వాత రేపటి నుంచి మళ్ళీ కూడా కలుస్తాను. నేను ఎవరైతే నన్ను వద్దనుకున్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే. వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాల్సిన వాళ్ళే, నిలుస్తామని చెప్తున్న వాళ్ళే చెప్తున్నారు. మాకు సంజీవయ్య వద్దు, ఇంకొకరిని బెటర్ అని చెప్పారు. సరే, వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఈరోజు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నా పేరుని ప్రకటించారు, నిర్ణయించారు. కాబట్టి వాళ్ళు కూడా నాతో వచ్చి పనిచేస్తారని ఆశపడతా ఉన్నారు. దానికి నా ప్రయత్నం, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. వాళ్ళు ఇంటికి వెళ్తాను, రిక్వెస్ట్ చేస్తాను, కలిసి పనిచేయమంటాను. అందరం కలిసి పనిచేసి మరి విజయం తెచ్చుకోవాలని ఒక ప్రయత్నం. ఎందుకంటే ఒక కుటుంబంలో చిన్న చిన్న గొడవలు మామూలే. దాన్ని మీడియా వాళ్ళు ఇంకొకరు పెద్ద చేసి ఏం చేసినా చిన్న చిన్న గొడవలు మామూలే. రాజకీయ పార్టీలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎక్కడ మనస్పర్ధలు లేనట్టు కానీ, చిన్న చిన్న అలకలు లేనట్టు కానీ ఏ కుటుంబం ఉండదు, ఏ రాజకీయ పార్టీ ఉండదు. ఇది సహజం.
మళ్ళీ ఎన్నికలు వచ్చేప్పటికే రణరంగంలో దూకుతాం, యుద్ధంలో గెలుస్తాం. యుద్ధంలో గెలిపే లక్ష్యంగా వాళ్ళు కూడా మాతో కలిసి పనిచేస్తారని నమ్మకం నాకుంది. మరి పత్రికాముఖంగా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అయిపోయింది, అందరూ కలిసి పనిచేద్దాం. మనందరిది ఒకే కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం అంది, మన వైఎస్ఆర్ కుటుంబం. ఈ వైఎస్ఆర్ కుటుంబం కొరకు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసడానికి కంకణ బదులై మనం అందరం కూడా పనిచేద్దాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే మనకు కూడా ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలంటే 175 మంది కూడా గెలవాలి. ఎందుకంటే ఇంతకుముందు మీరు ఆశపడతారనుకుంటారేమో, ఆశ కాదు, ఇది పని చేశాం. ఇక్కడ ఏ నియోజకవర్గమా, ఆ నియోజకవర్గమా, ఇంకొక నియోజకవర్గం చూడలేదు. అన్ని నియోజకవర్గాల్లో కూడా పేదరికంలో ఉన్నటువంటి అర్హతే ప్రామాణికంగా అన్ని కార్యక్రమాలు చేశాం. కాబట్టి వాళ్ళందరూ కూడా మాతో కలిసి పనిచేస్తారని ఆశిస్తున్నాం. గతంలో 2 పార్టీలు, ఆ పార్టీ ఈ పార్టీ అన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు పేదవాడికనే వాడికి సొంత పార్టీ, సొంత అజెండా ఏముండదు. ఎవరు మంచి చేస్తారో వాళ్ళ వైపే ఉంటారు పేదవాళ్ళంతా. ఈరోజు జగన్మోహన్ మంచి చేస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైపే పేదవాళ్ళంతా కూడా ఉంటారని ఒక దృఢమైన విశ్వాసం ఉంది. ఎందుకంటే పేదవాడు ఎవడు కూడా చేసిన మేలు మర్చిపోడు, వాళ్ళు చేసినటువంటి కలిగిన లబ్ధిని మర్చిపోరు. ఈరోజు ప్రతి పేదవాడికి 50,000 నుంచి 10 లక్షలు, 20 లక్షల వరకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పెన్షన్ ఇస్తున్నాం, ఆసరా ఇస్తున్నాం, చేతి ఇస్తున్నాం. రేపు ఏళ్ళుండి కూడా ముఖ్యమంత్రి గారు ఆసరా ప్రోగ్రాం లాస్ట్ విడతగా ఇవ్వబోతున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేసే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వ్యతిరేకిస్తారు? అందుకే అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా అందరికీ ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. మరి అందరూ కూడా ప్రజల యొక్క మద్దతు జగన్మోహన్ గారికి ఉందని ఆలోచిస్తున్నాం. మరి మన నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత 14లో 19లో 2 సార్లు కూడా నన్ను ఆదరించి 2 సార్లు నన్ను గెలిపించిన సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ ముక్కులిత హస్తాలతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే 2 సార్లు గెలిపించినాను. మూడోసారిగా ముచ్చటగా మూడోసారి కూడా గెలిపిస్తారని ఒక నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నేను తెలిసి ఎవరికి కూడా అపకారం చేయలా, నాకు తెలిసి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలా, నాకు తెలిసి ఎవరిని కూడా కష్టాలకి ఒక మాట మాట్లాడాల. ఏదైనా పొరపాటున నాకు తెలియకుండా ఏదైనా పొరపాటున మాట్లాడున్నా, తప్పు చేస్తున్నా మంచి మనసుతో మీ బిడ్డగా క్షమించాలని పాదాలకు మొక్కుతూ వేడుకుంటాం. ఎందుకంటే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు తప్పు చేస్తుంటే దానికి క్షమాపణ అనేది చాలా గొప్ప, క్షమాపణ కోరడం అనేది గొప్ప సాంప్రదాయం. దాంట్లో తప్పు కూడా లేదు. నేను తెలిసి చేయలా, తెలియకుండా ఏదైనా పొరపాటు జరుగుతుంటే అందరిని కూడా మన్నించమని వేడుకుంటా ఉన్నాను. మనం అందరమీ కలిసి పనిచేద్దాం, కలిసి ముందుకు జరగదాం. ఈ నియోజకవర్గంలో మళ్ళీ జగనన్నకి అండగా నిలబడదాం. ఇది వైఎస్ఆర్ కుటుంబం, జగమంత కుటుంబం, ఇది జగనన్న కుటుంబం.